నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సంసార బానిసలము సంతాన బాధితులము అంటూ ఆకలి రాజ్యం సినిమాలో పాట నేటి తరానికి తెలియకపోవచ్చు. ఎందుకంటే 40లోనే సంసారం అంటే వైముఖ్యం వచ్చేస్తోంది. 40+లో సంతానం కలగడము కష్టంగానే మారిపోయింది. దీంతో యువత 40స్లోనే నిర్వీర్యం అయిపోతోందట. ఈ మాట ఎవరో కాదు, జాతీయ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ఏటా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై సర్వే నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన రిపోర్ట్లో అనేక అంశాలను పేర్కొంటారు. అంటువ్యాధుల నుంచి క్యాన్సర్ సహా అన్ని రోగాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తారు. ఇలా సంసార సుఖానికి సంబంధించిన అంశాలలో కీలక విషయాలు ఈ ఏడాది వెలుగు చూశాయి. 40 ఏళ్ల వయసు దాటిన 45కు చేరని వారిలో, అంటే 40 నుండి 45 ఏళ్ల మధ్యలో వ్యక్తులకు పట్టు తప్పుతోందని, తద్వారా సంసార సుఖానికి దూరం అవుతున్నారు అని సర్వే పేర్కొంది. ఇది మాదక ద్రవ్యాల అలవాటుకు దారి తీస్తుంది అన్నది మరో సంచలన విషయం. కొందరిలో హైపర్ టెన్షన్, మరింత మందిలో షుగర్ వ్యాధి కారణంగా ఈ పరిణామాలు ఏర్పడుతున్నాయని సర్వే చెప్పడం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో, విజయవాడ, ఇండోర్, అహ్మదాబాద్, గాంధీనగర్ వంటి మినీ మెట్రో లేదా మెట్రో రహిత ప్రధాన నగరాలలోనూ ఈ సమస్య ఉంది అని సర్వే వెల్లడించింది. 52% మందిలో వీర్య కణాలు అసలు పటుత్వం కోల్పోతున్నట్టు చెప్పడం, 41% మందిలో అసలు స్తంభన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని పేర్కొంది. గత ఏడాది సర్వేలో 32% మందిలో స్తంభన సమస్యలు ఉండగా ఈ ఏడాది 9% పెరిగాయి అని తెలపడం గమనార్హం. ఇక మహిళల విషయానికి వస్తే 30 నుండి 35 ఏళ్ల వారిలో విపరీతమైన కోరికలు జననిస్తున్నాయని, దీనివల్ల వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సర్వే తెలపడం గమనార్హం. 3 మాసాలకు ఒక్కసారి కూడా శృంగారపరమైన జీవితాలకు దూరంగా ఉన్న కుటుంబాలు గత ఏడాది 26% ఉంటే ఈ ఏడాదికి 37%కి చేరాయని సర్వే తెలిపింది. దీనివల్ల జనాభా పెరుగుదలపై ప్రభావం చూపుతుంది అని, దీనిపై కేంద్ర ఆరోగ్య సంస్థ సత్వరమే చర్యలు తీసుకోవాలి అని సూచించడం గమనార్హం.